తన ఘనకార్యంతో పేపర్లో రాయించుకుంది, బెల్ట్తో బెదిరించింది, అంతా ఆమెనా? ఇప్పుడు అరవ శ్రీధరం 100% మనం అతనిదే తప్పు అని చెప్పాం. ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ ఉద్యోగిని ట్రాప్ చేయటం, లేకపోతే తర్వాత అతను కొనసాగించటం, లైంగికంగా వేధించటం, సరే తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ప్రేమాయణం లాగా కొనసాగించటం, ఇవన్నీ ఏదో జరిగింది. వీళ్ళిద్దరి మధ్య మొత్తానికి ఒక 4-5 నెలలకు వివాదం తలెత్తింది. 1 సంవత్సరం పాటు కలిసి ఉన్నప్పుడు, సంవత్సరం పాటు 6 సార్లు గర్భవతి అయితే 6 సార్లు అబార్షన్ చేయించుకున్నప్పుడు మరి ఇంత కాలం లేని వివాదం ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నది ఇక్కడ. అతనేమైనా పెళ్లి చేసుకుని అన్నాడా, లేదా తన డిమాండ్స్ ఏమన్నా నెరవేర్చనన్నాడా, లేక ఏమై ఉంటుంది? ఇది కొంచెం జరిగే కొంది ఇది ఒక అంశం. సరే, రెండోది తను ఎవరైతే వీణ ఈరోజు ఇంకొకటి వీడియో ఏదో రిలీజ్ చేసింది. హైదరాబాద్లో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీడియా వాళ్ళందరూ నన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, నన్ను మాట్లాడనీయలేదు అని చెప్పి మీడియా కూడా బెదిరించే విధంగా తను ఒక వీడియో రిలీజ్ చేసింది. మరీ ఇప్పుడు తను మాట్లాడినటువంటి అంశాల మీద మీడియా క్వశ్చన్లు వేయటం అనేటువంటిది బాధ్యత. వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని క్లారిఫై చేసుకోవటం ఒక బాధ్యత. అంతేకాని ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా అంటారు, ఒక హైప్ తీసుకొచ్చేలా ఇదంతా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇంకో కొత్తగా మీడియా రిపోర్టర్ని మీద ఏదో దాడి చేసినటువంటి వీడియో నిన్న ఒకటి వచ్చింది బయటికి. ఇప్పుడు ఒక మీడియాలో చెప్పి తనే రాయించింది అనేది ఇప్పుడు ఇంకొక వీడియో వస్తుంది. దాని మీద ఏంటి, తనే చెప్పి రాయించి దాని ద్వారా భయపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో చేయించింది అనేటువంటిది ఇంకోటి వస్తుంది. ఒకసారి ఆ బయట ఉందా, బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి. ఈరోజు వచ్చిన బయట పంపించిన అవన్నీ నాకు చాలా భయం. మీరు పేపర్లో వేయండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. దాన్ని చూసి మనం న్యూస్ రాస్తే కానీ బాగుంటుంది. మనం ఏదైనా ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చామో దాని ఫోటో ఉన్నాయి, మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా. మనం లేనట్టు మనం రాయకూడదు కదా. ఫోటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను వైరల్ అవుతాను. అక్కడ చెప్పేదండి కదా, మన దగ్గర ఉంటాయి కానీ మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు, అదే చెప్పారు మాకు కూడా, ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది, కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేస్తానని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడము అఫీషియల్ పక్కన పెట్టండి. ఐ కెన్ ప్రూవ్ ఇట్. అవును మేడం, ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఇవన్నీ తప్పు కదా. నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు ఇదేంటి ఏఐ ఫోటోస్ కాదు, అది ఏఐ ఫోటోస్ ఏం లేదు. కాకపోతే ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ జనసేన ఎమ్మెల్యే అని చెప్పేశాను. నిజం పేరు చెప్పలా, పేరు చెప్పలా. నేను చూపిస్తాను నాయకుడు పెట్టు. ఇదంతా కూడా పక్క ప్లాన్ లాగానే కనిపిస్తుంది. అంటే బ్లాక్మెయిల్ చేయడం, ఏ వీడియో అని చేయడం. అసలు అమ్మాయికి తెలిసో తెలియకో, లేకపోతే ఎమ్మెల్యే ఒత్తిడితోటో, ఎమ్మెల్యే ప్రోద్బలంతో, లేకపోతే ఎమ్మెల్యే బెదిరింపులతోటో తను అంటే ప్రజలకు కలుగుతున్నటువంటి అనుమానాలు ఏంటంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అరవ శ్రీధర్ది ఎమ్మెల్యేది తప్పు. ఫస్ట్ పాయింట్, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎమ్మెల్యేగా ఉండి తను వశపరుచుకోవటం, లొంగ తీసుకోవటం. తనకు ఆల్రెడీ పెళ్ళి అయింది, తనకు ఒక బేబీ ఒక బాబు ఉన్నాడండి. సరే, తనకి ఆ అబ్బాయి హైదరాబాద్లో ఏదో జాబ్ చేస్తుంటాడు. మరి ఈ అమ్మాయి తనతోటి ఎమ్మెల్యే తోటి సరే ఫస్ట్ టైము బెదిరించాడు, రేప్ చేశాడు, ఇది చేశాడు అన్నప్పుడు తర్వాత కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత 1 సంవత్సరంలో 6 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది, 6 సార్లు అబార్షన్ చేయించుకున్నానని చెప్పింది. మరి ఈ 6 సార్లులో ఈ సంవత్సర కాలంలో ఇన్నిసార్లు రేప్ చేస్తే, ఇన్నిసార్లు అతను దుర్మార్గంగా వ్యవహరిస్తే, ఇన్నిసార్లు తనని కారులో ఎక్కించుకొని లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి రేప్ చేస్తే, మరి ఇన్నిసార్లు అతను ఆ విధంగా చేసినప్పుడు ఎప్పుడైనా కానీ తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎప్పుడైనా కానీ హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు, లేదా ఎప్పుడైనా కానీ మీడియాకి రిలీజ్ చేయొచ్చు. ఇవన్నీ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఎప్పుడు మరి చేయలేదు. ఒక 3 నెలల క్రితం, 4 రోజుల క్రితం ఇప్పుడు అతను జర్నలిస్ట్ని అసలు నేను ఎవరు రాయమన్నారా అని అతను కొట్టే ప్రయత్నం చేశారు, కొట్టారు కూడా అతను జర్నలిస్ట్ని. అతను ఈ పరువు ఇది తట్టుకోలేక అతను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడట. మరి అదొక వివాదం నడుస్తుంది. అందుట్లో
అక్కడ అతను ముందు ఇంకొక ఎవరినో తీసుకొచ్చి నుంచోబెట్టి నువ్వేమైనా రేప్ చేసావని చెప్పి నీ మీద కేసు పెట్టి నేను బొక్కలో వేపిస్తానని చెప్పని అతన్ని భయభ్రాంతులకు గురి చేసిందట. అది ఇంకోటి నడుస్తూ ఉంది. సరే ఎన్ని జరిగిందా లేదా అనేటువంటిది విచారణలో తేలిద్ది. అట్లాగా ఇప్పుడు అసలు ఇంకొక మీడియా జర్నలిస్ట్ని నేను అసలు మీరు రాయండి, మీరు వెయ్యండి, లేకపోతే దాని మీద జరిగేటువంటి పరిణామాల మీద మనం ఎట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పని ఇంకొక వ్యవహారం నడపటం. ఇవన్నీ చూస్తే ఏదో సంథింగ్ రాంగ్, ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అనేది ప్రజలకు అర్థమైంది. ఆ రాంగ్ ఏంటి? అరవ శ్రీధర్ది తప్పు, ఈ అమ్మాయిది కూడా తప్పు ఉందా? తప్పు ఉంటే ఈ అమ్మాయిది ఏం తప్పు ఉంది, ఎంత తప్పు ఉంది, ఏ రకమైన తప్పు ఉంది అంటే ఇద్దరూ కలిసి మ్యూచువల్గా ఉన్నటువంటి తర్వాత వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వివాదాన్ని పైకి తీసుకొస్తుందా, దీని వెనక ఏదైనా పొలిటికల్ పార్టీ హస్తం ఉందా, లేక దీని వెనక ఇంకెవరన్నా వ్యక్తుల ప్రమేయం ఉందా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఈ సబ్జెక్ట్ ఇంతసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అతను ఒక శాసనసభ్యుడు కాబట్టి ఈ అమ్మాయి అన్యాయం జరిగింది, రేప్ చేయబడ్డాను అని అంటుంది కాబట్టి ఇప్పుడు దీని మీద మనం ఇంత డిస్కస్ చేయాల్సి వస్తుంది. నిజంగా అమ్మాయికి అన్యాయం జరుగుంటే అరవ శ్రీధర్ని సస్పెండ్ చేయాల్సిందే, యాక్షన్ తీసుకోవాల్సిందే, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. లేదు వాళ్ళిద్దరూ కలిసి లివింగ్ టుగెదర్ ఉండి వీళ్ళిద్దరూ కలిసే 6 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి 6 సార్లు అబార్షన్ చేయించుకొని వీళ్ళిద్దరూ కలిసే అనేక వ్యవహారాల్లో ముందుకు వెళ్ళి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడంతో ఇతను నన్ను రేప్ చేశాడు, నన్ను చంపాలనుకున్నాడు, లేదా నాకు 6 సార్లు అబార్షన్ చేయించాడని చెప్తే కనుక అది అమ్మాయి కూడా ఆ క్రైమ్లో అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది పార్ట్. మీకు ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఒక ఇష్యూ రావడంతో మీడియా దగ్గరికి వెళ్ళి కూర్చుంది, హైదరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది, మీడియాకే మీరు ఇట్లా మాట్లాడితే కుదరదని చెప్పని వార్నింగ్ ఇస్తుంటే మరి సంవత్సరం పాటు అతను 6 సార్లు గర్భవతి అయిన రేప్ చేశాడంటే, మరి రేప్ చేసి అబార్షన్ చేయించాడంటే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవచ్చు, ఎప్పుడైనా తన అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు, ఎప్పుడైనా మీడియాకి వెళ్ళొచ్చు. మరి ఇన్ని అవకాశాలు ఉండి కూడా అప్పుడు ఎందుకు రాలేదు? మరి తను అంత భయంగా ఉండేటువంటి అమ్మాయి అయితే కాదనిపించింది నిన్న మొన్న జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే. మరి తను మరి ఎక్కడో పొరపాటు జరిగిందా, ఏం జరిగింది? సరే మనీ మ్యాటర్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆ జనసంద్రము లేకపోతే వాళ్ళని ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్లీగా చెయ్యాలి. ఇంత పెద్ద ఇష్యూ వస్తే అసలు ఏంటో ఎక్కడ ఎటువంటి కదలికలు లేవు, ఇది ఎక్కడే అన్యాయం. మహిళా కమిషన్ కూడా ఇప్పుడు అమ్మాయి రైజ్ చేసింది, ఇమీడియట్లీ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి కదా. పోలీస్ యాక్షన్ తీసుకోకుండా ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా పోలీస్ శాఖ మీద. పిలవాలి కదా అందరినీ, అరవ శ్రీధర్ని పిలవాల్సిందే, ఇప్పుడు అమ్మాయితో పాటు ఆ జనసంద్రం జర్నలిస్ట్ని పిలవాల్సిందే, ఇంకో జర్నలిస్ట్ని పిలవాల్సిందే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలవాల్సిందే, ఇంకో అందరిని పిలవాల్సిందే, అందరిని పిలిచి విచారించాల్సిందే కదా. అసలు ఈ 1.5 year పాటు ఏమేం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఇన్నిసార్లు ఎలా రేప్ చేయగలిగాడు, రేప్ చేసినటువంటి అంశాలకు సంబంధించి అన్ని విచారణ చేపట్టాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా. మరి ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఎందుకో ఈ 10 కోట్లు డిమాండ్ చేసిన ఆడియో కూడా ఉంటుంది. అది తనది కాదని చెప్పని వాళ్ళు ఏదో ఆ పాయింట్ రైజ్ చేసింది, అది ఎవరితో మాట్లాడారో చెప్పాలి, అవన్నీ కూడా ఏదో చాలా విచిత్రంగా ఉంది. అంటే వర్షను ఇప్పుడు అరవ శ్రీధర్ చెప్పాడు ఏమని, డీప్ ఫేక్, అది బుద్ధిమాలిన మాట అతను కాబట్టి ఆ మాట చెప్పాడు, బుద్ధిమాలిన మాట. అతని క్రైమ్లో అది ఇంకొక ప్రధాన అతని మీద వచ్చిన ఇంకో నేరం. ఇప్పుడు అంతలో ఆ విధంగా పెట్టుకొని ఆ విధంగా వీడియోలు చేసి అది ఫేక్ అని అంటే ఎట్లా కుదిరిద్ది? అది ఇంకో క్రైమ్, అది మొదటి క్రైమ్ చేసింది ఇంకో క్రైము, ఇది అబద్ధం చెప్పడం రెండో క్రైము. ఏం జరిగిందో చెప్పున్నట్లయితే కొంత అతన్ని నమ్మటానికి అవకాశం ఉండేది. ఆడియో ఎవరిది? వీణ గారిది 10 కోట్లు డిమాండ్ చేసింది. అది వేసేసాం కదా. మధు ఉన్నాడా? మధు ఉన్నాడు. ఇప్పుడు ఏదో వేసినట్టున్నాం కదా బయట. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి మొత్తానికి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళినట్లుండవు, కొన్ని మీడియా అందరూ తనని ఇబ్బంది పెట్టారు, నన్ను ప్రశ్నించారు అని అంటుంది. మరి కరెక్ట్ కాదు కదా, ఫస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆమెను అలా ఒత్తిడి చేసి ఉండాల్సిందేమో కదా. ఎక్కువ ప్రశ్నలు వేసింది మధు గారే. సరే ఏంటి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మరలా ఇంకో వీడియో ఏదో వాడు వచ్చినట్లుంది, ఆ వీడియోలో ఎవరో జర్నలిస్ట్కి ఏదో చెప్తా ఉంది, తను ఏదో చెప్తా ఉన్నాడు, ఏదో పేపర్లో వేయండి అవన్నీ వీడియోలో ఏదో చెప్తా ఉంది. ఏంటది ఆ గోలంతా ఏంది అసలు, ఎటుపోతుంది ఇది? సార్ నేను కొడతాను, నువ్వు అబ్బా అనాలి, నేను తిడతాను, నువ్వు సారీ మేడం అని చెప్పాలి.
ఇదంతా కూడా జరగాలంటే ముందు పేపర్లో ఫోటో వేయాలి. సో నేను చెప్పిందంతా చెయ్యండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను అనేటటువంటి ఒక స్కెచ్ ఏదైతే ఉందో అమలు చేశారు. అలా అమలు చేయడానికి ఏంటంటే టార్గెట్ ఏంటి, రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఈమెకు లింక్ ఉంది అనేటటువంటి వార్త బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ప్రచారం బాగా జరగాలి. అలా జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా నన్నే పెళ్లి చేసుకుంటాడు అంటే వైఫ్ ఆఫ్ ఎమ్మెల్యే శ్రీధర్ అనేటటువంటి అరవ శ్రీధర్ అనేటటువంటిది ట్యాగ్ లైన్ వస్తుంది. కాబట్టి ఈ మొత్తం ప్లానింగ్ అయితే జరిగింది సార్. ఇది జరిగినటువంటి ప్లాన్. సో అందులో భాగంగానే డీలింగ్స్ అన్నీ కూడా మాట్లాడుకున్నారు, రిపోర్టర్లను కూర్చోబెట్టుకుని. కానీ ఆ రిపోర్టర్లు కూడా కాస్త తెలుగుమంతులే, ఎప్పటికైనా ఇది తల మీదకి వచ్చేటటువంటి వ్యవహారం అని ఆమెకే తెలియకుండా వీడియోలను కూడా రికార్డ్ చేసుకున్నారు, పెట్టుకున్నారు. వాళ్ళు చేశారు ఇది. ఓకే, యా, అంటే ఇప్పుడు ఎవరైతే జనసంద్రం కూర్చున్న వ్యక్తి అతనే రికార్డ్ చేశాడు, అతని దాంట్లో రాయించారు, అతను వీళ్ళు ఒకటేనా, అది వేరు వేరా? మొత్తం సార్ అంతా ఒకటే సార్, మొత్తం డ్రామా సార్. మొత్తం దాని అంతటిగా ఒక డ్రామా లాగా క్రియేట్ చేశారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు అసలు అరే మనం జర్నలిస్ట్ పాపం జర్నలిస్ట్ ని కొట్టిందని నిన్నంతా బాధపడ్డాము, ఇదేంటి న్యాయం, ఇది ఎక్కడ ధర్మం అని చెప్పారు సార్. దానికి ఇప్పటికీ కూడా కట్టుబడే ఉన్నాం సార్. ఎందుకనుకుంటే ఒక జర్నలిస్ట్ ను కొట్టడం అనేది వాడు యాక్ట్ చేశాడు కాబట్టి వాడికి బుద్ధి లేదనుకుందాం, కానీ ఈమె కొట్టడం అనేది ఒక జర్నలిస్ట్గా వార్త రాశారు అనేటటువంటి విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి ఆ జర్నలిస్ట్ ఇప్పుడు ఏమైపోయాడు, అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? బాధితుడు కదా, యాజ్ జర్నలిస్ట్ ఇంకా ధైర్యంగా ఉండాలి. అతను రాలేదు సరే, ఇంకా అతని ఏదో పర్సనల్ కాబట్టి దాన్ని పక్కన పెడితే అసలు ట్విస్ట్ ఇప్పుడు జరగబోతుంది సార్. బద్వేల్ పోలీసులు, రైల్వే కోడూరు పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేశారు. మనం ఇటువైపు ఇది ఇంత జరుగుతుంది కదా అనుకున్నాం, కానీ బద్వేలుకు లింక్ ఉంది, అదేవిధంగా రైల్వే కోడూరుకు లింక్ ఉంది సార్. సో ఈ రెండు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ రెండు పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా చాలా అంటే చాలా సైలెంట్గా కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇంతవరకు కూడా ఏం జరిగింది, ఈమె గతంలో ఏంటి పరిస్థితి ఏంటి అనేది రైల్వే కోడూరు పోలీసులు, అదేవిధంగా బద్వేల్ పోలీసులు, తిరుపతి పోలీసుల సహకారంతో, ఈ పదం నేను మళ్ళీ చెప్తున్నాను సార్, తిరుపతి పోలీసులు అనేటది మళ్ళీ ఒక 4-5 రోజులు మళ్ళీ తిరుపతి పోలీసుల గురించి తిరుపతిలో ఉన్న గెస్ట్ హౌస్ పంచాయతీయా సార్? ఇప్పుడే మళ్ళీ మీరు అన్ని ఇంకా రివీల్ చేస్తున్నారు సార్. తిరుపతి పోలీసులు కూడా ఇందులో కీలకంగా కూడా అన్ని ఆధారాలు సేకరించేశారు. ఈ రోజు మధ్యాహ్నానికి మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. రైల్వే కోడూరు పోలీసులు కావచ్చు, తిరుపతి పోలీసులు కావచ్చు, బద్వేలు పోలీసులు కావచ్చు, మొత్తం రెడీ చేశారు. అరవ శ్రీధర్ మిస్టర్ పర్ఫెక్టా లేకపోతే ఏమొచ్చేసి మిస్టర్ పర్ఫెక్టా అనేటటువంటి విషయాన్ని మొత్తాన్ని రెడీ చేసి ఆ ఫైల్ అంతటి కూడా ఇక ఎక్కడికైతే అందజేయాలో అక్కడికి అందజేయబోతున్నారు. అయితే ఆ ఫైల్లో ఏముందైతే మనకు తెలియకపోయినప్పటికీ కానీ ఇద్దరూ కూడా ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే కలిసి తిరిగారు, చేయాల్సినటువంటి అంతా కూడా చేశారు అనేటటువంటిది అయితే మనకున్నటువంటి సమాచారం. కానీ మరి పోలీసులు ఏం రాశారో తెలియదు, కానీ ఒక సమాచారం మాత్రం ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది. తర్వాత ఈమె ప్లాన్లు జరగడము, ఈమె ప్లాన్లో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్లు, అంటే గ్రేడ్ 2 అంటారు కదా, 2-3 అంటే ఫస్ట్ వదిలేద్దాం సార్, 2-3 గ్రేడ్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి అందులో ఇంకా వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడతారేమో కూటమి పార్టీకి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే అదే దీనికి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గ్రేడ్ 2-3 ఉంటారు కదా సార్, వాళ్ళను కూడా ఈమె ఉపయోగించుకున్నది ఈ మొత్తం వ్యవహారంలో. మరి ఎందుకని వాళ్ళు ఏదో ఒక రాజకీయ చదరంగం అయితే రైల్వే కోడూరులో ఈ అరవ శ్రీధర్ వెనక జరిగింది. ఇతను ఏదో చాలా గొప్పవాడు, లేకపోతే సాంప్రదాయం శుద్ధపతి అలాగా సార్. ఇతను కూడా అంతే, ఇతను ఒక్కడే కాదు, ఇతనికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కానీ ఫ్యాక్ట్ ఒకటి ఉంటుంది, ఇతను మంచివాడు చెడ్డవాడు పక్కన పెడితే మాత్రం జరిగిన ఫ్యాక్ట్ అయితే కొంతమంది అంటే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి గ్రేడ్ 2-3 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈమెకు చేతులు కలిపారు. అలా చేతులు కలిపినటువంటి వాళ్ళలో భాగంగానే ఈ రిపోర్టర్లు కూడా వాళ్ళకి వెళ్ళి కలవడము, ఆ మీడియేషన్ అంతా కూడా జరిగింది సార్. ఇప్పుడు తను బెల్ట్తో కొడుతున్న వీడియోని అక్కడి నుంచి ఎవరో పక్క నుంచి తీశారు, ఆ మాట్లాడుతున్న వీడియోని ఇంకోరెవరో తీశారు. ఎవరు వీడియోలు ఎవరెవరు పెట్టలేరు, అందరు వీడియోని తీసుకున్నట్లు ఉన్నారు. అరవ శ్రీధర్ వీడియోని ఆమె తీసింది, ఆ వీడియోని ఆ జర్నలిస్ట్ తీశాడు, ఆ జర్నలిస్టుని ఆమె కొడుతున్న వీడియోని ఇంకొకరు తీశారు. అసలు ఎవరిని ఊరుకున్నట్లేదు, ఫోన్లో కెమెరాలన్నీ ఆన్లోనే ఉన్నట్లున్నాయి అన్ని. అంతే సార్, అదే సార్ నేను చెప్పేది. ఒకప్పుడు ఇప్పుడు ఏం చూస్తాడంటే రామ్ గోపాల్ వర్మ కొన్ని సినిమాలు మొబైల్ ఫోన్లలో చాలా సైలెంట్ గా తీస్తాడు.
సో ఆ విధంగా కూడా వీళ్ళందరూ కూడా ఎవరికి వాడు యాక్టింగ్ అంటే ఇంకో అతడు సినిమాలోనో లేకపోతే ఒకటి ఏదో సినిమాలోనే బ్రహ్మానందం వచ్చేసి కెమెరా ముందు నిలబడి నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటారు కదా సార్. ఆ విధంగా కూడా ఇప్పుడు ఎవరికి వాడు మొబైల్ ఫోన్లు పెట్టేసుకొని ఎక్కడ దొరకకుండా ఒకవేళ రేపొద్దున ఏదైతే ఇది బయట పెడదాం అనుకున్నారో లేకపోతే ఇదంతా కూడా స్కెచ్ చేశారో కానీ పర్ఫెక్ట్ గా దొంగలు కలిసి మొత్తం వాళ్ళే పట్టించుకున్నట్టుగా అయితే వీడియోలు అయితే బయటికి పెట్టేసుకున్నారు. ఇది ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి వీడియో మాత్రం అద్భుతం సార్. ఇది ఇందులో ఎలా చేయాలి, ఏ విధంగా ప్లానింగ్ చేయాలి, ఏ విధంగా ఫోటోలు బయటికి పంపించిన తర్వాత ఏ విధంగా వైరల్ అవుతుంది అయినా నేను చూసుకుంటాను, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వేద్దాం. ఏంది సార్ ఇదంతా చిల్లరగా చేసుకొని ఇంకా చివరికి రైల్వే కోడ్ పరువు తీశారు సార్. రైల్వే కోడ్డుల్లో ఉండేటటువంటి ప్రజలకు కూడా వాళ్ళు చివరికి ఏంది ఇది, మా ఊరి పరువు ఎందుకు వస్తుంది, మా ఊరి పరువు ఎందుకు తీస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఎప్పుడానైనా ఈ పంచాయతీ తెగిపోతుంది, మా ఊరి పరువు పోతుంది అని వాళ్ళు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు సార్. రైట్. ఇవాళ మరి మీడియా కూడా తను అడ్డుకుంది, మాట్లాడించలేదని కూడా ఏదో మాట్లాడినట్లుంది కదా, అదేంటి సార్? ఒకటి సార్, ఒక ప్రెస్ మీటు ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే రైల్వే కోడ్ నుంచి ఇక్కడికి వచ్చి పెట్టింది, ఓకే, వెల్ అండ్ గుడ్. రిపోర్టర్లు అందరూ కూడా వచ్చారు, రిపోర్టర్లు అందరూ కూడా ఆమె చెప్పేంత వరకు ఇది సార్. ఆమె ఏదైతే నన్ను అడ్డుకున్నారో అన్నారు కదా, కాదు సార్, ఆమె చెప్పేంత వరకు చుప్ చాప్ అందరూ కూడా నోటి మీద వేలేసుకుని సైలెంట్గా విన్నారు. మరి అది ఎందుకు చెప్పలేదు? అందరూ కూడా విన్నారు కదా. ఆమె చెప్పినటువంటి 20 నిమిషాల పాటు ఆమె ఏం చెప్పినా అంతా రికార్డ్ చేసుకున్నారు, ఆమె చెప్పింది అంతా కూడా వింటూ వచ్చారు. ఆ తర్వాత మాది అయిపోయింది, ఇంకా మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అని అడ్వకేట్ ఎప్పుడైతే రిపోర్టర్లకు చెప్పారో ఆ రిపోర్టర్ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్గా నిజంగానే మీరు ఐ లవ్ చెప్పారా లేదంటే చెప్పానని చెప్పింది. అదే మీరు ఏదైతే హాస్పిటల్ అని చెప్పారో హాస్పిటల్ అబార్షన్ చేయించుకోవడం హాస్పిటల్ పెడితే అది కూడా చెప్పింది. మీరు డబ్బులు డిమాండ్ చేశారంటే ఫస్ట్ కాదు అన్నది. ఆడియో విన్న తర్వాత ఏమన్నది, నా వాయిస్ లాగా ఉందేమో కానీ కాదేమో అని. అంటే అది ఇప్పుడు ఆ వాయిస్ మొత్తం ఆ కొద్ది నిమిషాలు ఎందుకు ఉంది, 45 సెకండ్లే మొత్తం అసలు మొత్తం మాట్లాడింది ఉండాలి కదా, ఎవరితో మాట్లాడిందో ఉండాలి కదా, అసలు ఆ సంభాషణ కూడా ఉండాలి కదా అని అంటుంది కదా. అంటుంది కరెక్టే. ఈమె దగ్గర ఫస్ట్ వీడియో ఏదైతుందో ఆ వీడియోలో మొత్తం వీడియో అంతా కూడా రిలీజ్ చేయొచ్చు కదా. అలా కాకుండా కేవలం అతను బట్టలు ఇప్పేటటువంటి వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ చేసింది సార్? బిహైండ్ వెనక ముందు కూడా ఉంది కదా, అటు ఇటు కూడా ఉంటుంది. సో అది కూడా రిలీజ్ చేయకుండా అంటే కంఫర్ట్ జోన్ అంటారు దీన్ని. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి టైంలో మనకు కావాల్సినటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ రిలీజ్ చేసేసి మధు సార్ ఈ అరవ శ్రీధర్కి కొద్దిగా అరామందం అనుకుంటానే. మామూలుగా కాదు సార్, ఇంత పొడుగు ఆరామందం అంటారు కదా. స్నానం చేస్తా కూడా సోప్ రుద్దుకుంటా కూడా ఆ వీడియో పెట్టి ఈ దరిద్రం ఈ పాడు ఒక ఎమ్మెల్యే అయ్యండి చట్టసభలో ఉండి మనీసం జ్ఞానం లేకుండా పద్ధతి లేకుండా ఎమ్మెల్యే అని అతను అంటే ఒక రకంగా ఎమ్మెల్యేనా అవునా నేను ఎమ్మెల్యే అని పక్కనోడు చెప్పి నువ్వు ఎమ్మెల్యే అంటే కరెక్టే నేను ఎమ్మెల్యే మళ్ళీ టుప్ టప్ ఇలాగే ఉండాలి. అలాగా అతని పరిస్థితి. అతను ఏమి లేదు నిజం చెప్పాలంటే ఏదో ఇంకా ఎమ్మెల్యే అయిపోయాడు అంటారు కదా, అలా ఎమ్మెల్యే అయిపోయాడు అంతే తప్ప అంతకు మించి ఇప్పుడు ఏం జరగబోతుంది మరి ఫైనల్ గా సార్? నేను ఇప్పుడు అఫీషియల్ గా చెప్తున్నా కదా సార్, పోలీసులు దీనికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి రిపోర్టును తిరుపతి పోలీసులు, రైల్వే కోడూరు పోలీసులు, బద్వేలు పోలీసులు రెడీ చేసేశారు. వాళ్ళు పర్ఫెక్ట్ గా దీన్ని దర్యాప్తు చేశారు. ఎవరి వైపు కదా సార్ ఏం జరిగింది అంటే పూర్తిగా కూడా ఎవరి తప్పు ఏంటి, ఇంతవరకు ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటి, ఇప్పటి వరకు కూడా వీళ్ళు చేసినటువంటి పనులు ఏంటి, రైల్వే కోడూరు నుంచి నిజంగానే వాళ్ళు రాజంపేట వరకు వెళ్ళారా, అక్కడ రేపు జరిగిందా, అవన్నీ కూడా రాబోతున్నాయి సార్. పోలీసులు దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా రెడీ చేశారు. కానీ అతను రమ్మనగానే కారు ఎక్కి అంత దూరం ఎట్లా వెళ్ళిపోయారు మరి? మధ్యలో అతను ఇది చేస్తామంటే అరవచ్చు కదా, చెప్పొచ్చు కదా. కానీ అన్ని సార్లు 6 సార్లు గర్భవతిని చేసే విధంగా 6 సార్లు అబార్షన్ చేయించి విధంగా రేపు చేసేటంటే 5 సార్లు అబార్షన్ చెప్పి ఇక్కడ సార్ ఇక్కడ అసలు చూస్తే ఇప్పుడు మనం అంటే రేపు దీనికి సంబంధించి ఎవిడెన్స్ కూడా బయటికి రాబోతున్నాయి. ఒకటి అబార్షన్ అనేది ఏదైతే ఆమె చెబుతుందో ఫేక్ సార్. అది అబార్షన్ చేయించుకున్నాను, నాతో ఎమ్మెల్యే వచ్చి అబార్షన్ దగ్గర నుండి చేయించాడు లేకపోతే ఫోన్ చేసి చెప్పాడు అనేటటువంటి మాట ఏదైతే చెప్తుందో అది టోటలీ ఫేక్. ఏదైతే రైల్వే కోడూరులో ఉన్నటువంటి వాసవి హాస్పిటల్ ఏదైతే ఉందో అందులో ఎన్ని గంటలకు వెళ్ళింది, ఎన్ని గంటలకు బయటకు వచ్చింది, ఆమె ఏం జరిగింది, అక్కడ పిన్ టు పిన్ అంతా కూడా బయటికి రాబోతుంది సార్. నువ్వు మరి అన్యాయంగా ఉండవు.
నేను Fake అన్నాను అంటారు. సార్ ఫ్యాక్ట్ అంటే ఏం జరిగిందని చెప్పబోతే వాసవి హాస్పిటల్ ఏదైతే ఉందో అందులో ఎన్ని గంటలకు వీణా వెళ్ళింది, ఎన్ని గంటల వరకు అక్కడ అంటే ఉండింది, సరే ఒకసారి అక్కడ- ఫేక్ అనుకో, 5 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే 5 సార్లు అబార్షన్ చేయించుకుంది కదా, మరి 5 సార్లు మరి 4 సార్లు నిజమే ఉండిద్దా? మిగతా వేరే అదే వేరే సార్. హాస్పిటల్స్లో అంటే ఈమె అదే హాస్పిటల్ అని చెప్తుంది, మళ్ళీ వేరే హాస్పిటల్ అని కూడా చెప్తుంది, కానీ హాస్పిటల్ పేరు చెప్పాలా. ఇక్కడికి ఎన్నిసార్లు వెళ్ళింది అనేది కూడా ఇప్పుడు బయటికి రాబోతుంది సార్. అక్కడ ఏం జరిగింది అనేది కూడా రేపే బయటికి రాబోతుంది సార్. సరే చూద్దాం మరి మీరు అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చూద్దాం. పాపం ఆ వాణికైతే వీణా ఆ వీణాకైతే న్యాయం జరగాలి. ఆ శ్రీధర్ గారికి వద్దంట అంటే అరవ శ్రీధర్కి అదే చర్యలు అరవ శ్రీధర్ తీసుకోవాలి. ఇద్దరిలో ఎవరు తప్పు చేసింటే వాళ్ళకి శిక్ష పడాలి, అదే. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళకి న్యాయం జరగాలి సార్. అంతే కరెక్టే, రైట్. పాపం అతను ఉన్నట్టున్నాడు కదా అమ్మాయి హస్బెండ్ హైదరాబాద్లో, అతనికి న్యాయం ఏంటి? అతను ఆల్రెడీ విడిపోయారండి, విడాకులే అవ్వలేదు. ఆల్రెడీ అతను ఎప్పటి నుంచి విడిగానే ఉంటారు. సరే అయితే ముందు రైట్. నెక్స్ట్